వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. నాతో ఇవాళ మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఫాల్స్ రేప్ కేసెస్ మనం చూస్తున్నాము. అలహాబాద్ కోర్టు ఒకటి వచ్చింది, అది మీరు చెప్పండి సార్. రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు ఏం చేసింది అని అంటే, ఇట్ వాస్ హియరింగ్ ఏ కంప్లైంట్, ఒక ప్లీ సీకింగ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్. ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో నన్ను అరెస్ట్ చేయకుండా ప్లీజ్ నన్ను ప్రొటెక్ట్ చేయండి అని హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. అది వింటున్నప్పుడు ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో పూజా రావత్ అండ్ హర్ అడ్వకేట్, ఓకే, ఆయన సిమిలర్ కేసెస్ మల్టిపుల్ మెన్కి అగెయిన్స్ట్గా ఇట్లాంటివి ఫైల్ చేశారు. ఎప్పుడైతే ఈ ప్లీ గురించి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయో అప్పుడు పిటిషనర్ కౌన్సిల్ ఏమని ఆర్గ్యూ చేశారు అని అంటే, ఈ రావత్ అనే ఆమె ఆల్రెడీ ఇట్లాంటి సిమిలర్ కేసెస్ 11 ఎఫ్ఐఆర్స్ లాడ్జ్ చేశారు. ఇది 12th ఎఫ్ఐఆర్. వీళ్ళు ఇటువంటి కేసులే ఫైల్ చేస్తూ మల్టిపుల్ కేసెస్ ఫైల్ చేస్తూ ఎక్స్టార్షన్, బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఆగుతున్నారు. సో వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అని. ఈ విషయానికి ఈ కోర్టు చాలా గట్టిగా తీసుకుంది సార్. ఈ కేసుని ఏమనింది అంటే, సీరియస్నెస్ ఆఫ్ ఎలిగేషన్స్ విత్ రిగార్డ్ టు లాడ్జింగ్ ఆఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ అగెయిన్స్ట్ ద కంప్లైంట్స్ అగెయిన్స్ట్ ఈ పూజా రావత్ అనే ఆమె మీద అండ్ ఆవిడ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు అగెయిన్స్ట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రోబ్ చేయండి అని అలహాబాద్ హైకోర్ట్ హ్యాస్ ఆర్డర్డ్ సిబిఐ. వీళ్ళిద్దరి పైన సిబిఐ ఎంక్వైరీ అనేది మీరు కండక్ట్ చేయండి, నాకు రిపోర్ట్ ఫైల్ చేయండి అని. ఎందుకనంటే వీళ్ళు హ్యాబిచువల్గా ఎప్పుడు వీళ్ళకి పరిపాటు అయిపోయింది ఫాల్స్ రేప్ కేసు వేయడము, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడము. ఓకే, చూసారు కదా, అన్ని వ్యవస్థల్లో బగ్స్ ఉంటాయి, ప్రతి వ్యవస్థలో బగ్స్ ఉంటాయి, తప్పు చేసే వాళ్ళు ఉంటారు. పర్సంటేజ్ చెప్పలేం, కానీ అతి తక్కువ మంది అని కూడా చెప్పలేము. ఒక కొద్ది శాతం మంది తప్పులు చేసే వాళ్ళు అన్ని వ్యవస్థల్లో ఉంటారు, అందరి మీద యాక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ఒక 10 మందికి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా యాక్ట్ అవ్వాలో వాళ్ళకి తెలియాలి. థ్యాంక్ యూ.